హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఫైనల్గా స్కూటీ అయితే కొనేసామండి. మేమైతే ఇక్కడ షోరూమ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఫైనల్గా నేను ఈ వ్లాగ్ పెడుతున్నాను అనమాట. బట్ మేము దీనికంటే ముందు చాలా షోరూమ్స్ విజిట్ అయ్యాము అండ్ చాలా స్కూటీస్ అయితే చూసాము. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఒక స్కూటీ అయితే నచ్చింది. అండ్ ఇంకా మేము ఇక్కడికి రాకముందే ఇంకా చాలా స్కూటీస్ గురించి రివ్యూస్ కానీ కంపారిజన్ కానీ అవన్నీ కూడా మేము యూట్యూబ్లో చూసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్గా మేము ఇక్కడ టీవీఎస్ జూపిటర్ 125cc డిస్క్ ఎస్ఎక్స్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అందులో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి. అందులో చష్వికాని నేను అడుగుతున్నాను ఏ కలర్ తీసుకుందాము అని చెప్పేసి. ఫైనల్గా మేమైతే ఎలిగెంట్ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ టీవీఎస్ జూపిటర్ 125cc నేను ఒకసారి డ్రైవ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను ఒకసారి అయితే చెక్ చేయడం జరిగింది. మేమైతే ఫైనల్గా కలర్ అండ్ మోడల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సృజన్ అయితే క్యాష్ కౌంటర్లో పేమెంట్ చేసేసాడు. అండ్ ఫైనల్గా మా స్కూటీ అయితే రెడీ. సో హ్యాపీ. యాక్చువల్గా నాకైతే కలర్ కానీ డిజైన్ కానీ అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఈ కలరే కావాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ కూడా చేశాను అనమాట. అండ్ చాలా బాగుంది స్కూటీ అయితే. నేను ఈ స్కూటీ మొత్తం కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి రివ్యూ కూడా ఇస్తాను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత. నెక్స్ట్ షోరూంలో కొన్ని ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ కీ హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ చష్వికాని కూర్చోబెట్టాను స్కూటీ మీద. ఇంకా కీ ఆన్ చేసి ఇంకా హార్న్ కొట్టడం అన్నీ చేస్తుంది. ఫుల్ సూపర్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది చష్విక కూడా. యాక్చువల్గా ఇంకా అది కీ పట్టుకోవడం అవన్నీ టచ్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే కార్లో వచ్చేస్తున్నారు, చష్విక, సృజన్ అండ్ మా అత్తమ్మ. అండ్ నేనైతే స్కూటీలో స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంటికి. అండ్ సూపర్ ఎగ్జైటెడ్ నేనైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ నేను స్కూటీ అయితే నా స్కూటీ డ్రైవ్ చేస్తున్నాను. బాగుంది ఫీలింగ్ అయితే. అండ్ నెక్స్ట్ మేము మా ఇంటికి వెళ్ళే దారిలోనే పూజ అనేది చేపించుకున్నాం అనమాట. సో నాకు ఎంతో ఇష్టమైన బాబా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మేము. అండ్ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది. సో నేనైతే ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మీరైతే వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి.
ఇలా జరిగింది మా పూజ అండ్ మా డే అయితే. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.